చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది అనుకుంటున్నారా? అయితే ఈజీ కుక్కర్ చికెన్ పులావ్ ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలోనే హోటల్ స్టైల్ రుచి మీ ఇంట్లోనే వస్తుంది. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేద్దాం. అలాగే ఒక దాల్చిన చెక్క, ఒక జాపత్రి, ఒక స్టార్ అనాస పువ్వు, 1 లేదా 2 యాలకులు, 4-5 లవంగాలు వేసేద్దాం. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి బాగా కలిపి కొద్దిసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా మ్యారినేట్ చేయడం ద్వారా చికెన్ సాఫ్ట్గా రుచిగా వస్తుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 2-3 స్పూన్ల నెయ్యి, 2-3 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడయ్యాక 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 జాపత్రి, 4-5 లవంగాలు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు పొడవుగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇప్పుడు పొడవుగా కోసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత 1 పెద్ద టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసి మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి చికెన్ సగం ఉడికే వరకు ఉంచుకుందాం. చికెన్ కాస్త ఉడికిన తర్వాత మన ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి వేసేద్దాం. అలాగే రుచి కోసం షాహీ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకుందాం. ఈ 2 మసాలాలే మన పులావ్కి స్పెషల్ ఆరోమా, స్పెషల్ టేస్ట్ని తెస్తాయి. ఇంతలోనే మనం 4 కప్పుల బాస్మతి బియ్యాన్ని కడిగి ఎసురుకి సిద్ధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు 4 కప్పులు బియ్యం వాడుతున్నాం కాబట్టి దాదాపు 7 కప్పుల నీళ్లు వేయాలి. ఇప్పుడు మనం వేడి నీళ్లు వేసుకుందాం. వేడి నీళ్లు వాడితే బియ్యం త్వరగా ఉడుకుతుంది, చికెన్ కూడా చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. తర్వాత కడిగి సిద్ధంగా పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి గింజలు విరగకుండా మెల్లగా కలుపుకుంటే మంచిది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసేద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, మన ఈజీ చికెన్ కుక్కర్ పులావ్ రెడీ. ప్రతి బియ్యపు గింజ విడివిడిగా ఉంది, చికెన్ మాత్రం చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. రైతాతో అయినా చికెన్ కర్రీతో అయినా ఈ పులావ్ రుచి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంట్లో వాళ్ళు హోటల్ నుంచి తెప్పించామని అడిగితే లేదు, మన కుక్కర్ మ్యాజిక్ అని చెప్పేయండి. మీరు కూడా ఈజీ కుక్కర్ చికెన్ పులావ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.